హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. యాక్చువల్గా ఈరోజు నామినేషన్స్లో చాలా జరిగాయి అనమాట. అంటే లైవ్లో నామినేషన్స్ అయిపోయాయి, చాలా జరిగాయి. ముఖ్యంగా నబీల్ కానీ యష్మి కానీ ఓ రేంజ్లో ఆడేసుకున్నారు, సోనియాతో ఓ రేంజ్లో ఆడేసుకున్నారు, నోరెత్తనివ్వలేదు. సో అలాంటి పరిస్థితుల్లో సోనియా ఏం చేస్తుందంటే పర్సనల్ అటాక్ చేస్తుంది. మళ్ళీ యష్మి క్యారెక్టర్ అసాసినేషన్ స్టార్ట్ చేసింది యష్మి మీద సోనియా. సో దానికి యష్మి ఆడడం కూడా స్టార్ట్ చేసింది, ఏడుస్తుంది ఇప్పుడు లైవ్లో, అదే జరుగుతుంది. సో తను ఎప్పుడైతే దొరికిపోతుందో సోనియా, పక్కోళ్ళు పర్సనల్ కూడా కదా, ఇంకా క్యారెక్టర్ అసాసినేషన్లో చేస్తుంది. సో ఇవన్నీ మాట్లాడుకున్నాం. నబీల్ మాత్రం బాబోయ్ సోనియాకి అయితే ఓన్ మెడిసిన్ తినిపించేసాడబ్బా, ఓన్ మెడిసిన్. ఏదైతే సోనియా ఈ 3 వీక్స్ నామినేషన్స్లో చేస్తూ వచ్చిందో 4th వీక్లో సేమ్ అదే చేశాడు నబీల్. ఫుల్ అసలు ఓన్ మెడిసిన్ తినిపించాడు. ఆ టేస్ట్ మాత్రం సోనియాకి బాగా చూపించాడు, మామూలుగా కాదు. 2 పృథ్వీ కూడా. ఫస్ట్ ఇంకొక విషయం ఏంటంటే సోనియాను పృథ్వీ వీళ్ళిద్దరూ ఆ యాటిట్యూడు ఆ బిహేవియర్ కూడా బాగోదు, ఓన్లీ మాటలే కాదు. ఆదిత్య గారిని ఎంత ఇన్సల్ట్ చేసిందంటే సోనియా అంత ఇన్సల్ట్ చేసింది. సోనియా చేతిలో ఒక ఫోమ్ తుడుచుకోవడానికి ఒక కర్చీఫ్, లాస్ట్ వీక్ ఏంటి ఏదో బాటిల్ క్యాప్ ఏదోటి పట్టుకుని ఇల్లు తిప్పుతా, ఆ తిప్పడమే నీకు నేను కనపట్లేదు కదా, ఇలా చేతులు పట్టుకుని ఇల్లిల్లా అంటూ ఆదిత్యాన్ని ఇన్సల్ట్ చేసింది చూడు, దారుణం. అసలు ఎంత రూడ్గా మాట్లాడిందో ఆయనతో, మామూలు రూడ్గా మాట్లాడలేదు, అంత రూడ్గా మాట్లాడడంతో పాటు ఆ ఎక్స్ప్రెషన్స్ కూడా చాలా చిరాగ్గా ఉన్నాయి. పాపం అవమానించింది ఆయన్ని, డైరెక్ట్గా అవమానించింది. సేమ్ యష్మి విషయంలో కూడా ఏకంగా క్యారెక్టర్ అసాసినేషన్కి వెళ్ళిపోయింది. ఆమె పాయింట్ దొరకకపోతే ఏం చేస్తుందంటే ఇలా పర్సనల్ అటాక్ చేస్తుంది, అది కూడా ఒక రాంగ్. పృథ్వీ సోనియా అక్క దారిలో నడుస్తున్నాడు ఈ పృథ్వీ. సోనియా ఏమో ఆ టవల్ పట్టి తిప్పుతా, ఆ యాటిట్యూడ్ చూస్తేనే జనాలకు చిరాకు వస్తుంది, అప్పుడే ఓట్లేయడం మానేస్తారు. పృథ్వీ ఆ బాటిల్ పట్టుకుని, ఆ స్ప్రే బాటిల్ ఇలా ఎగరేసుకుంటూ, అది ఎప్పుడైతే నువ్వు పాయింట్లు కూడా ఎక్కువ జనాలకి ఈ ఎగరేయడమే కనపడుతుంది, ఇది చూస్తేనే నీ మీద సగం చిరాకు వస్తుంది. సేమ్ సోనియా విషయంలో కూడా ఆ టవల్ ఇలా తిప్పుతుంటే అక్కడే సగం చిరాకు వస్తుంది జనాలకి. వీళ్ళ యాటిట్యూడే పెద్ద ప్రాబ్లం అసలు. దట్టు వేరే వాళ్ళు మాట్లాడితే వీళ్ళ తప్పున్నా యాక్సెప్ట్ చేయరు. అలాగే వీళ్ళు ఎప్పుడైతే దొరికిపోతారో, ముఖ్యంగా సోనియా ఎప్పుడైతే దొరికిపోద్దో అవతల వాళ్ళ మీద క్యారెక్టర్ అసాసినేషన్ వేస్తుంది. పృథ్వీకి అంత తెలియలేదు కానీ ఆ పిల్లోడు కొంచెం డంబే, కానీ ఈ సోనియా పక్క నుండి ఆ పిల్లోడు కూడా అలా తయారయ్యాడు. వరుసగా మాట్లాడుకుంటూ వద్దాం, లేకపోతే ఏమవుతుందంటే చాలా పాయింట్స్ మిస్ అవుతాం. ఎందుకంటే లైవ్లో ఇన్ని రావు. ఇప్పుడు చూసారా, ఇవి నా దగ్గర 4 కట్టలు ఉన్నాయి, మనం ఈ ఎపిసోడ్లో 2 కట్టలు కూడా అవ్వవు. సో వరుసగా మాట్లాడుకుంటూ వద్దాం. సో లైవ్లో పాయింట్స్ చాలా కట్ అయిపోతాయి కాబట్టి ఒకవేళ మీరు లైవ్ చూసి ఉండుంటే మీ పాయింట్స్ కింద కామెంట్ చేయండి. అలాగే చాలామందికి నోటిఫికేషన్ వెళ్ళట్లేదు నా వీడియోస్. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కన బెల్ ఉంటుంది, ఆ బెల్ మీద క్లిక్ చేస్తే అందులో ఆల్ అని ఉంటుంది, ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత కూడా మీకు నోటిఫికేషన్ రావట్లేదు అని అనిపిస్తే వీడియోకి ఒక లైక్ కొట్టండి. సో అలా లైక్ కొడితే మీరు నా వీడియోస్ నచ్చుతున్నాయి కాబట్టి మీకు నెక్స్ట్ డే మళ్ళీ యూట్యూబ్ మీకు నోటిఫికేషన్ రూపంలో కాకపోయినా రికమెండేషన్ రూపంలో అయినా పంపుతుంది అనమాట. సో అది మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి షేర్ చేస్తే మనకి ఇంకొంచెం రీచ్ వస్తుంది. సో ఈ నోటిఫికేషన్స్ ప్రాబ్లం కూడా కొంచెం తగ్గొచ్చు. సో వరుసగా వెళ్ళిపోదాము. నేను నామినేషన్స్ చూడడం స్టార్ట్ చేసేటప్పటికి ఆదిత్య వర్సెస్ సోనియా, అంటే ఆదిత్య గారు ఫస్ట్ స్టార్ట్ చేసినట్టున్నారు మరి నామినేషన్స్. ఆదిత్య గారు సోనియాని నామినేట్ చేశారు. అప్పుడు కూడా సోనియా ఆదిత్యతో ఆయనేమో మీరు అని మాట్లాడతారు కదా, ఈమెమో నువ్వు అని సంబోధించడం, అప్పుడు కూడా ఇన్సల్ట్ చేసిందంట. బట్ నేను అది చూడలేదు. బట్ మన ఫాలోవర్స్ అందరూ చెప్తారు కదా, దాన్ని బట్టి అర్థమైంది. బట్ దాని గురించి నేను చూడలేదు కాబట్టి మాట్లాడలేను. నేను చూడటం స్టార్ట్ చేసేటప్పటికి నైనిక మణిని నామినేట్ చేస్తుంది. సో అప్పుడే చూడడం స్టార్ట్ చేశాను. ఇది మన ఎపిసోడ్లో కూడా మాట్లాడుకోవచ్చు. నైనిక మణిని నామినేట్ చేస్తుంది. సో ఆదిత్య గారిని నామినేట్ చేసింది మళ్ళీ నైన్కి. ఏమంటుందంటే మీరు భయపడ్డారు, మీలో చాలా ఫియర్ ఉంది, ఏదైతే ఫిజికల్ టాస్క్ ఉందో ఆ టాస్క్లో మీరు భయపడ్డారు కాబట్టి మీరు ఫిట్ కాదు సో అని చెప్పేసి అంటుందన్నమాట. కానే కాదు, ఆయన భయపడ్డం కాదబ్బా, ఆయన ఏజ్కి తగ్గట్టు కూడా కాదు, అంతకంటే ఎక్కువ ఆడాడు పాపం ఆయన. ఎప్పుడు భయపడ్డం కాదు. పృథ్వీ మరీ ఫిజికల్ అయిపోయి మనుషులను అలా ఇసిరి పడేస్తుంటే వద్దు పృథ్వీ అన్నాడు. నెక్స్ట్ వాళ్ళ చీఫ్ మాట్లాడనివ్వకపోతే వాళ్ళ చీఫ్ ఆగిపోమంటే చీఫ్ మాటకి రెస్పెక్ట్ ఇవ్వాలి కాబోలని తను ఆగిపోయాడు. మనీ ఏమో నేను ఎందుకు చీఫ్ రాంగ్ చెప్తుంటే వినాలి అని మనీ రివర్స్ అయ్యాడు. వీళ్ళిద్దరిలో అది
ఈయన చీఫ్ మాట వినాలి అనుకుని పాపం అక్కడ ఆగిపోయాడు, అంతేగాని ఆయన ఏమి భయపడ్డాలో అది కాదు. పాపం ఆయన 48 years ఎంత అంట, ఆయన తగ్గట్టు ఆయన ఆడాడు. ఏం లేదు, చాలామంది ఎవరైతే ఆదిత్య గారిని నామినేట్ చేశారో వాళ్ళందరూ సేఫ్ నామినేషన్స్ వేశారు సింపుల్గా. ఈవెన్ నయనిక కూడా ఆదిత్య గారిని జస్ట్ సేఫ్ నామినేషన్ కోసం వేసింది, మిగిలిన వాళ్ళు ఏమైనా వేసే ధైర్యం లేక. మణి కూడా అంతే అమ్మ, పాపం మణి కూడా కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి మణిలో, కాదని అనను, కొన్ని నెగిటివ్స్ ఉన్నాయి. కానీ ఎవరైతే మణిని ఆదిత్యని వీళ్ళిద్దరిని నామినేట్ చేస్తున్నారో వాళ్ళందరూ జస్ట్ సేఫ్ నామినేషన్స్లో వాళ్ళని వేసి పడేస్తున్నారు. కొంతమందికి మాత్రమే కరెక్ట్ పాయింట్స్ ఉంటున్నాయి, చాలామంది మాత్రం ఈ మణిని ఆదిత్య గారిని ఇద్దరిని సేఫ్ నామినేషన్స్ వేసుకుంటూ పోతున్నారు. సో అది ఓకే అండి అని చెప్పేసి ఆదిత్య గారు ఆమె మాట్లాడిన దానికి ఒప్పుకున్నాడు. అప్పుడు ఆయన అంటారు, ఆదిత్య గారు ఒక మాట అంటారు, ఫియర్ లేదు అనడం మాత్రం ఖచ్చితంగా అబద్ధం. ప్రతి ఒక్కళ్ళలోనూ ఫియర్ ఉంటుంది. సో నాలో కూడా ఫియర్ ఉందేమో, కానీ నేను టాస్క్లో 100% ఇచ్చానని చెప్పారు. నిజమే పాపం, ఆయన 100% ఇచ్చారు. ఫియర్ కాదబ్బా, ప్రతి ఒక్కరికి మనం చూస్తున్న ఆడియన్స్కి ఆ పృథ్వీ ఏం చేసేస్తాడా అని ఉన్నది. సో దాన్ని ఫియర్ అంటే రాంగ్. నయనిక అవతల ఎవరు పృథ్వీ వాళ్ళ టీంలో ఉంది కాబట్టి నయనికకు తెలియలేదేమో, యువతల టీంలో ఉండుంటే నయనికకు తెలిసి ఉండేది. నాకైతే అది అనిపించింది. సో నెక్స్ట్ వచ్చేసి ఆయన వెళ్ళిపోతాడు వేయించుకోవడానికి స్ప్రే. అప్పుడు నయనిక అంటది, అప్పుడే అవ్వలేదు సార్ నాదంటే. మళ్ళీ వస్తాడు ఆయనకి, వచ్చి మీరు ఓన్లీ డిఫెండ్ చేసుకున్నారు, అటాక్ ఎందుకు చేయలేదు అని అడుగుతుంది అనమాట. తను అటాక్ ఎందుకు చేయలేదు అంటే అప్పుడు ఆయన చెప్తాడు, చీఫ్ వద్దన్నాడు కాబట్టి అటాక్ చేయలేదు అని. నిజంగానే చీఫ్ వద్దన్నాడు, అందుకే ఆయన మానేశాడు. ఆయన చేయాల్సినంత చేశాడు, అటాక్ టైంలో అటాక్ కూడా చేశాడు. బట్ ఆయన పాపం యాక్సెప్ట్ చేసి నేను ఇంకా మంచిగా ట్రై చేస్తాను అన్నాడు, అయిపోయింది. నెక్స్ట్ నబీల్ వచ్చాడమ్మా. ఓ రేంజ్లో ఆడుకున్నాడు బాబా, సోనియాని ఆడుకున్నాడు నబీలు, మామూలుగా కాదు బాబోయ్. చుక్కలు చూపించేశాడు. జస్ట్ ఓన్ మెడిసిన్ తినిపించేశాడు సోనియాతో. ఒక్క నిమిషం. సో ఫస్ట్ వచ్చేసి సోనియాని నామినేట్ చేశాడు నబీల్. సో ఏమంటాడంటే, నువ్వు బయటికి వెళ్ళిపోయినా బొడగలు కౌంట్ చేసావు, సో ఆ బెలూన్స్ కౌంట్ చేసావు, అసలు నువ్వు లాస్ట్లో ఏమో అభయ్ ఫౌల్స్ ఆడాడని చెప్పేసి నిఖిల్ని విన్ చేసావు. నువ్వు అభయ్ ఫౌల్సే ఆడాడని అనిపిస్తే అభయ్ అసలు లోపలికి వెళ్ళలేనన్నప్పుడే డిస్క్వాలిఫై చేస్తే అయిపోయేది కదా, ఇంకెందుకు కంటిన్యూ చేసావు? కంటిన్యూ చేసి లాస్ట్లో ఆ బెలూన్స్ కౌంట్ చేయడం ఎందుకు? పోనీ అక్కడితో ఆగేవా? మళ్ళీ టై చేద్దామా అని ఆలోచించావు. ఆల్రెడీ బుగ్గలు విడివిడిగా ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ ఉన్నప్పుడు మళ్ళీ టై ఏంటి? సో అంటే నువ్వు సంచాలకుగా కన్ఫ్యూజ్ అయ్యావు అని చెప్పేసి మాట్లాడాడు. ఇంకా ఏమంటాడో చెప్తా. మళ్ళీ నన్ను ఫస్ట్ చదువుకోవాలి అని మాట్లాడావు. అసలు నువ్వెవరు నన్ను చదువుకోమన్నానికి? నేను చదువుకోకుండానే ఇక్కడ ఉన్నానా? నేను క్లియర్గా చదువుకున్నాను కాబట్టి నేను ఇక్కడ ఉన్నాను, అలాగే రూల్ బుక్ కూడా చదువుకున్నానంటే ఇక్కడ అంటది నేను రూల్ బుక్ కోసం అన్నాను అంటది. నువ్వు రూల్ బుక్ కోసం కాదు, చదువుకుని రావాలి అన్నట్టే మాట్లాడావు అని చెప్పేసి నబీల్ అంటాడు. మీరు గమనించండి, హౌస్లోకి వచ్చినప్పటి నుంచి సోనియా ప్రతి ఒక్కరిని అందుకే చదువుకోవాలి ఫస్ట్ అని అందరినీ అంటుంది కదా. సో అలా అంటున్నప్పుడు ఇక్కడ నువ్వు రూల్ బుక్ కోసమే చదువుకో అన్నాను అంటే ఎవరు నమ్ముతారు? అలాగే నువ్వు అప్పుడు మాట్లాడేటప్పుడు బెదిరించావు, నన్ను బెదిరిస్తూ మాట్లాడావు, నాకు అది కూడా నచ్చలేదు. నువ్వే సంచాలకుగా కన్ఫ్యూజ్ అయ్యి మళ్ళీ నేను సంచాలకుగా చేసినప్పుడు బయాస్డ్ అని నా మీదకి వచ్చావు. అలాగే ప్రేరణ ఎగ్స్ అందులో వేసింది బుట్టలో అని అన్నావు. ప్రేరణ అదే టాస్క్ అయిపోయిన తర్వాత అప్పుడు కదా గొడవ మీదకి వెళ్ళిపోయింది సంచాలక మీదకి, నువ్వు బయాస్డు నాకు తెలుస్తుందని. అప్పుడు ప్రేరణ ఎగ్స్ బుట్టలో వేయలేదు, ఎగ్స్ పట్టుకొచ్చి అటు సైడు మా సైడు వాళ్ళ సైడ్ పెట్టుకున్నారు. సో నువ్వు ఎగ్స్ ముట్టుకోకూడదు అన్నప్పుడు పాజ్ పెట్టినప్పుడు మీరు మాత్రం ఎలా ఎగ్స్ ముట్టుకున్నారు? ఆ బుట్టలోకి మార్చుకున్నారు, వేరే బుట్టలోకి ఎందుకు మార్చుకున్నారు? పాజ్ అయిన తర్వాత బిగ్ బాస్ చెప్పిన తర్వాత కదా మీరు వేరే బుట్టలోకి మార్చాలి, మీరు ఎందుకు మార్చారు? పాయింట్స్ అన్నీ సూపర్గా పెట్టాడు. అసలు సోనియా తనకు అలవాటు కదా ఓవర్లాప్ చేసేయాలి, అవతల వాళ్ళు మాట్లాడనివ్వకూడదని. సో సోనియా ఓవర్లాప్ చేయడానికి ట్రై చేస్తుంది. ఆపు ఇంకా అని చెప్పి నిజంగా ఓవర్లాప్ చేసాడు చూడు నబీలు. ఇదే ఓన్ మెడిసిన్ అన్నది. సేమ్ సోనియా ఎలాగైతే నబీల్ని ఓవర్లాప్ చేస్తుందో సేమ్ డిట్టో సోనియాని అస్సలు మాట్లాడనివ్వలేదు. ఓవర్లాప్ చేసుకుంటూనే వెళ్ళిపోయాడు. అస్సలు చూస్తుంటే అనిపిస్తుంది, మీకు ఎపిసోడ్ చూస్తే అర్థమవుతుంది, ఓరి నాయన ఏంటి ఇంత ఓన్ మెడిసిన్ ఇంత భయంకరంగా తినిపించేస్తున్నాడు, మరీ చేదుగా ఉండుంటుంది ఇది. దానికి అంటది కదా అమ్మాయి,
తనంటది నువ్వు ఓవర్లాప్ చేస్తున్నావు, ఓవర్లాప్ చేయడం అంటే బేస్లెస్ పాయింట్స్ పెట్టడం అంట. అంటే ఇన్ని రోజులు సోనియా చేసిందేంటి అదే కదా. యాక్చువల్గా సోనియా ఎవరి గురించి అయినా ఏమైనా మాట్లాడుతుంటే తన గురించి తను మాట్లాడుకుంటుందేమో అనిపిస్తుంది. ఏ విషయమైనా గమనించండి, క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తుందా, మళ్ళీ ఇలా ఏవైతే పాయింట్స్ మాట్లాడుతుందో అవన్నీ తన గురించి తనే మాట్లాడుకుంటుంది. విష్ణు ఒక మాట అన్నది స్టార్టింగ్లో, పచ్చకామర్లో వచ్చేవాళ్ళకి లోకమంతా పచ్చగా కనపడుతుందని. సేమ్ సోనియా ఎవరి గురించి అయితే ఏవేవి మాట్లాడుతుందో అవన్నీ తనకే వర్తిస్తాయి, తన కోసం తనే మాట్లాడుకున్నదేమో అనిపిస్తుంది. ఈ ఓవర్లాప్ గురించి కూడా డైలాగ్స్ వదులుతుంది అనమాట. ఏమని, నువ్వు ఓవర్లాప్ చేస్తున్నావు అంటే నువ్వు సెన్స్లెస్ కామెంట్స్ చేస్తున్నావు అంట. అంటే ఇన్ని రోజులు ఈ అమ్మాయి చేసింది అదేనా? సో ఇంకా చాలా ఉంది. నువ్వు పాజ్ అన్నప్పుడు ఎందుకు ఆడావు, ఎగ్స్ ముట్టుకోకూడదు కదా, ముట్టుకున్నది ఫస్ట్ మీరు. అలాగే విష్ణు వచ్చి ఎగ్స్ని ఇలా పైకి తన్నింది. సో మీరు పాజ్లో ఉన్నప్పుడు ఆ గేమ్ అంతా ఎలాగ ఆడతారు? నువ్వు వచ్చి నా మీద అంత అరుస్తున్నావు కదా, మేము పాజ్లో ఉన్నప్పుడు ఎగ్స్ ముట్టుకున్నామని. ఎగ్స్ ముట్టుకున్నావు అన్న దానికే అరుస్తున్నావు, మరి అక్కడ ఏకంగా విష్ణు ఎగ్స్ని అలా ఎగరేసి తన్నింది, అప్పుడెందుకో నీ వాళ్ళనే ఆపలేదు అని చెప్పేసి అడిగాడు. విష్ణు ఎగ్స్ తన్నింది కదా, ఆ వీడియో వైరల్ కూడా అయింది. సో ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్తాడు, నేను ప్రేరణని ఎగ్స్ తెచ్చుకుని బొట్టలో వేసుకో అని చెప్పలేదు. ప్రేరణ నీ బెస్ట్ నువ్వు ఇచ్చుకో, సో నీకు ఆ ఎగ్స్ తెచ్చి పెట్టుకోవాలనుకుంటే పెట్టుకో అన్నాడు. వెంటనే ఈమెకి అర్థం కాదు, ఈమెకేమో ఫస్ట్ మాట అర్థం కాదు, మాట అర్థం కాకుండా మాట్లాడుతుంది. వెంటనే అంటే మీ టీంలో మీ ప్రేరణ బెస్ట్ అయితే బెస్ట్ అనుకో అన్నది. అంటే అక్కడ ఏమన్నాడు నబీలు, ప్రేరణ నువ్వు నీ బెస్ట్ ఇచ్చుకుంటే ఇచ్చుకో అన్నాను అని చెప్తున్నాడు. ఇక్కడ ఏమంటుంది, నీ టీంలో ప్రేరణ బెస్ట్ అయితే బెస్ట్ అనుకో అంటే వెంటనే నీ టీం బెస్ట్ అనుకుంటే బెస్ట్ అనుకో అంటే ప్రేరణ అప్పుడు తిరిగేసి సోనియా తను నేను బెస్ట్ అని అంటలేదు, నా బెస్ట్ ఇచ్చుకో అని చెప్పాడు అని చెప్పేసి చెప్పింది కదా. దీని గురించి ఈ మాట గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఈ మాట తర్వాత చాలా జరిగే ఈ ఒక్క విషయం గురించి, ప్రేరణ విషయంలో. సో మళ్ళీ అని చెప్పేసి రివర్స్లో అడిగితే అప్పుడు ప్రేరణ అలా అనేటప్పుడు అప్పుడు సోనియా ఓకే ఈ అమ్మాయి ఫస్ట్ తప్పులు చెప్పేస్తుంది, ఆ తర్వాత దాన్ని మళ్ళీ డైవర్ట్ చేసుకుంటూ తప్పు అంతా అంటే నేను అసలు అంటే ఇది కూడా ఈ ప్రేరణ బెస్ట్ అన్నది కదా, అది నేను కూడా ప్రాపర్గానే అర్థం చేసుకున్నాను అన్నట్టు మనకి బిల్డప్ ఇస్తుంది అనమాట. సో అది జరిగింది. ఇంకా నబీల్ అసలు ఓ రేంజ్లో ఓవర్లాప్ చేస్తూనే ఉన్నాడు ఆ అమ్మాయిని. సేమ్ ఫుల్ ఓన్ మెడిసిన్ తినిపిస్తున్నాడు, ప్రాపర్ పాయింట్స్ పెడుతున్నాడు. ఓన్లీ ఓన్ మెడిసిన్ తినిపించడమే కాదు, ప్రాపర్ పాయింట్స్తో అసలు లాక్ చేస్తాడు అమ్మాయిని, ఒక్క రకంగా కాదు. నాగ్ గారు నా డెసిషన్స్ని బెస్ట్ అన్నారు అని చెప్తుంది. అసలు చాలా కన్ఫ్యూజన్. అంటే నువ్వు నాగ్ గారికి రెస్పెక్ట్ ఇవ్వలేదు అంటుంది. సో నేను నాగ్ గారికి రెస్పెక్ట్ ఇచ్చాను, నువ్వు నిఖిల్ కోసం తీసుకున్న డెసిషన్, నిఖిల్ రైట్ అన్న తీసుకున్న డెసిషన్ గురించి నేను మాట్లాడట్లేదు. నువ్వు ఆ డెసిషన్ తీసుకోవడానికి ముందు ఏదైతే కన్ఫ్యూజ్ అయ్యావో దాని గురించి మాట్లాడుతున్నా. నువ్వు అభయ్ ఫౌల్స్ కోసమే నువ్వు నిఖిల్ని విజేతను చేయాలి అని అనుకున్నప్పుడు ముందే చేయొచ్చు కదా, దానికోసం బెలూన్స్ ఎందుకు కౌంట్ చేసావు? అక్కడితో ఊరుకున్నావా? మళ్ళీ టై చేయాలా ఓకే అంటారా, టై చేయాలా ఓకే అంటావా? అసలు టై అన్న మాట ఎందుకు వచ్చింది? ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ ఉన్నప్పుడు ప్రాపర్ చాలా ప్రాపర్ పాయింట్స్ పెట్టాడు. ఒక రకమైన ఫైర్ అనమాట నబీల్. ఈరోజు మామూలుగా నచ్చడు, అందరికీ తెగ నచ్చుతాడు. అప్పుడు అంటది పాస్లో ఉన్నప్పుడు మేము గుడ్లు ఒకదాంట్లోకి మార్చుకోవచ్చు అంటది, అది కూడా ముట్టుకోవడమే కదా అంటాడు నబీల్. సో వాళ్ళు కూడా అంతే, వాళ్ళు ఏం చేస్తున్నారు, జస్ట్ ప్రేరణ ఎగ్స్ తీసుకెళ్ళి తన సైడ్ పెట్టుకుంటుంది అంతే, అంతకు మించి ఏం చేయట్లేదు. కానీ విష్ణు వచ్చి ఎగ్స్ పైన కొట్టింది. ఇంకా చాలా మాట్లాడాడు, వరుసగా మాట్లాడుకుంటూ వద్దాం, మర్చిపోతాం. సో 1 minute. మళ్ళీ ఇక్కడ అంటుంది టై అని ఎందుకన్నావంటే ఫుడ్ కోసం అన్నదంట. టై చేస్తేనంట ఇద్దరికి ఈక్వల్గా ఫుడ్ వస్తుందని కాబట్టి అంట టై అన్నదండి. ఏంటి ఒక టాస్కే బిగ్ బాస్ డిసైడ్ చేసేస్తాడా రేషన్ ఎవరికి ఇవ్వాలో? అక్కడ జస్ట్ టాస్కులు కదా స్టార్ట్ చేశాడు. ఒక టాస్కే నిన్ను ఎంత అంటే మ్యాన్పులేట్ చేయడానికి ట్రై చేస్తుంది. నిజంగా ఆ అమ్మాయి మాటలకి ఎవరైనా మ్యాన్పులేట్ అవుతున్నారో ఏమో, కానీ ఒకవేళ మాటలకి మ్యాన్పులేట్ అయినా బిహేవియర్కి మ్యాన్పులేట్ అవరబ్బా. ఈవెన్ అక్కడ ముగ్గురు కూర్చున్నారా. నెక్స్ట్ యష్మిది ఇంకో రేంజ్ అనమాట. నబీల్ ఒక రకంగా ఆడుకుంటే యష్మి ఇంకో రకంగా ఆడుకుందిలే, మామూలు కాదు, ఒక్కొక్కరిది ఒక్కో రేంజ్ ఫైర్. ముగ్గురు కూర్చున్నారా,
ఈ అమ్మాయి మీద పడుకుంటాడు నిఖిల్ వచ్చి. ఏ నామినేషన్స్లో తిన్నగా కూర్చోలేరా, ఎవరి చైర్లో మిగిలిన వాళ్ళు కూర్చున్నట్టు కూర్చోలేరా, వచ్చి మీద ఇలా వాళ్తాడు. నేను అబద్ధం చెప్తున్నాను మీకు ఏమన్నా అనిపిస్తుందా? ఇన్స్టాగ్రామ్కి వచ్చేయండి, ఆ ఫోటోలు కూడా పెడతా. మనకేమీ ఎపిసోడ్లో వేయడేమో, ఇన్స్టాగ్రామ్కి వచ్చేయండి, నేను ఆ ఫోటోలు కూడా పెడతా. వాళ్తాడు, పేలో ఏంటో తీసి నిఖిల్ చేతిలో వేస్తుంది. చూడండి ఎంత చిరాగ్గా ఉంటుంది. వీళ్ళ ముగ్గురుది ఇలా ఉంది. అదే చెప్పేది, కనీసం వాళ్ళ పాయింట్స్ ఎవరైనా కొంతమంది మ్యానిపులేట్ అయ్యి వినాలన్నా వీళ్ళ బిహేవియర్ ఉంది చూడు. చేతిలో టవల్ పెట్టుకుని ఇలా తిప్పడాలు, మాట్లాడేటప్పుడు వాళ్ళ యారగెంట్, వాళ్ళ రూడ్నెస్, అవి చూస్తేనే ఎవరు ఓటేరు. అబ్బో వర్స్ట్. మనకు లైవ్లో ఎపిసోడ్లో కనుక ఇవన్నీ చూపిస్తే జనాలకు మామూలు చిరాకు రాదు, అంత వర్స్ట్గా ఉంది. సో ఇది ఫుల్ ఓవర్లాప్ చేస్తున్నావు నువ్వు, సెన్స్లెస్ కామెంట్స్ అంటారు, అలా ఓవర్లాప్ చేస్తా అంట. మళ్ళీ అంటది, నువ్వు దేనితోనూ కవర్ చేయొద్దన్నావు, రూల్ బుక్లో అలా లేదు అంటది. యాక్చువల్గా రూల్ బుక్లో క్లియర్గా గుడ్లని కవర్ చేయడానికి వీలు లేదు అని ఉన్నది. సంచాలక్ అదే చెప్పాడు, డిఫెండ్ చేసుకోవద్దని ఎవరికీ చెప్పలేదు, ఎగ్స్ కవర్ చేయొద్దని మాత్రమే నబీల్ చెప్పాడు. సో నువ్వు అసలు డిఫెండే చేసుకోవద్దని చెప్పావు అంటుంది. ఆ పిల్లడు అసలు డిఫెండ్ చేసుకోవద్దనే చెప్పలేదు. సో అది నెక్స్ట్ వచ్చేసి ఫోమ్ కొడుతున్నాడు. అబ్బా ఫోమ్ కొడుతుంటే ఇలా కొడుతుంటే, నీకు ఫోమ్ కొట్టడమే చేత కాదు, నెత్తి మీద కొడుతున్నావు అంటుంది. ఈమె లాస్ట్ వీక్ అసలు ఎందుకు మాట్లాడుతుంది, ప్రతి కూడా అమ్మాయి నా అమ్మాయి అనుకున్నట్టు ఉంటుంది. లాస్ట్ వీక్ అది చెత్తేసిందా, మనకి ఎపిసోడ్లో చూపించలేదు కానీ ఇద్దరు నామినేట్ చేసిందా, ఒక్కొక్కరికి 4 సార్లు వేసింది. ఫస్ట్ ఒకసారి వేసింది, బిగ్ బాస్ నుంచి వార్నింగ్ వచ్చింది సరిగ్గా అని, మళ్ళీ ఇంకో 2 సార్లు వేసింది, మళ్ళీ బిగ్ బాస్ నుంచి వార్నింగ్ వచ్చింది. సోనియా మీకు ఎలా చెప్తే అర్థమవుతుంది, సరిగ్గా వేయలేరా చెత్త అని. సో ఈమె చేసినప్పుడు ఏమో ప్రాపర్గా చేయదు. ఆ ఫోమ్ అంట కొంచెం ఇలా పైకి వెళ్ళిందంట, నెత్తి మీద కాదు ఫేస్ మీద వేయాలి. ఆ మాటలే జనాలకు నచ్చవు. నువ్వు అంత యారగెంట్ మాటలు, అనవసరమైన మాటలు, ఇంకా ఇక్కడే పర్సనాలిటీ తెలుస్తుంది అని చెప్పేసి వెళ్ళిపోయింది పర్సనాలిటీలోకి. ఇలా ఏంటిది ఈ ఫోమ్ ఇక్కడ వేయడానికే అంట పర్సనాలిటీ తెలుస్తుంది అంట, నెత్తి మీద వేయడానికి. ఊరుకోలేదు, వెంటనే రియాక్ట్ అయ్యాడు. పర్సనాలిటీ నాకు బాగా ఉంది, అందుకే నేను ఇండివిజువల్ గేమ్ ఆడుతున్నా, నేను గ్రూప్ గేమ్లు ఆడుతున్నా. అస్సలు ఒక్క మాట అంటే వెంటనే అసలు ఏమి రివర్స్ అయ్యాడంటే నబీలు అత్తర కొట్టేశాడు. నేను ఇండివిజువల్ గేమ్ ఆడుతున్నా, దానికి అసలు నువ్వు గేమే స్టార్ట్ చేయలేదు. ఆ అమ్మాయికి నేను ఇండివిజువల్ గేమ్ ఆడుతున్నా అనే ధైర్యం లేదు, ఎందుకంటే తన గ్రూప్ గేమ్ ఆడుతుంది అందరికీ తెలిసిన విషయమే. నువ్వు అసలు గేమే స్టార్ట్ చేయలేదంటే, అవునా గేమ్ స్టార్ట్ చేయకుండా నేను ఎక్స్ గేమ్ ఆడేసానా, సంచాలక్గా చేశానా, ఇవన్నీ గేమ్ అనరా అని రివర్స్ అయ్యాడు. అమ్మో నబీల్ ఎక్స్పెక్ట్ చేయలేదు, ఓ రేంజ్లో ఆడేసుకున్నాడు సోనియాని. ఇంకా ఉన్నాయి ఉండండి. ఇక్కడ ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను కదా, ఇక్కడ సోనియా మాట్లాడుతుంటే ఇదే ప్రేరణ విషయం గుర్తుపెట్టుకోమన్నాను కదా. సోనియా మాట్లాడుతుంటే వీళ్ళిద్దరూ వచ్చేసారు, బాడీ గార్డ్స్ ఇద్దరు. అక్కడ కూడా ఆ సంచాలక రోజు ఎలాగైతే వచ్చేసారో ఇద్దరు బాడీ గార్డ్స్ ఇద్దరు ఇక్కడ కూడా వచ్చేసారు. ఆ సంచాలక మాట్లాడుతుంది, ఆ సంచాలక సోనియా మాట్లాడుతుంటే ఇద్దరు బాడీ గార్డ్స్ వచ్చేసి అందేసుకున్నారు నబీల్ విషయంలో. అందేసుకుంటే యష్మి తిరిగేసింది, మీరు ఎందుకు మాట్లాడుతున్నారు అక్కడ మాట్లాడుతుంటే. నిఖిల్ అంటాడు, మరి ప్రేరణ ఎందుకు మాట్లాడింది అంట. ప్రేరణ ఎవరితో మాట్లాడలేదు, వాళ్ళు అదే చెప్పారు. ప్రేరణ అంటది, నేను నబీల్తో మాట్లాడలేదు, నేను సోనియాతో మాట్లాడానని. ప్రేరణ నబీల్తో మాట్లాడలేదు, ప్రేరణ సోనియాతో మాట్లాడింది. అది కూడా ఈమె నువ్వు ఎలా నువ్వు రాంగ్గా అర్థం చేసుకున్నావు. నబీల్ అన్నది ఏంటంటే నేను బెస్ట్ అని అనలేదు, నీ బెస్ట్ నువ్వు ఇచ్చుకో అన్నాడు అని ఆ వర్డ్ని కరెక్ట్ చేసింది అంతే ప్రేరణ. అంతేగాని ఈ బాడీ గార్డ్స్ ఎలాగైతే దెబ్బలాటకు వచ్చేస్తున్నారో మాట్లాడేటప్పటికి సోనియా వెనకేసుకుని వచ్చి అలా ఏమీ రాలేదు అక్కడ. సో వీళ్ళు ఏమని అనేటప్పటికి మీ వాళ్ళే ఫస్ట్ మాట్లాడారు, ప్రేరణ వచ్చింది కదా, ప్రేరణ మాట్లాడింది కదా అని. ప్రేరణ మాట్లాడలేదు. సోనియా ఒక వర్డ్ని రాంగ్గా, యష్మి అంటది ప్లేట్ తిప్పుతావు ఒక మాటని మ్యాన్పులేట్ చేయడానికి ప్లేట్ తిప్పి మాట్లాడతావు అని చెప్పి ఎలా అంటుందో అలా తిప్పడానికి ట్రై చేస్తే ప్రేరణ కాదమ్మా నన్ను బెస్ట్ అని అనలేదు, నీ బెస్ట్ నువ్వు ఇచ్చుకో అన్నాడు అని మాత్రమే చెప్పింది. వీళ్ళేమో బాడీ గార్డ్స్ ఇద్దరు వచ్చేసారు. నువ్వు డిఫెండ్ చేసుకోవు, నిన్ను డిఫెండ్ చేసుకోవడానికి బాడీ గార్డ్స్ వచ్చేస్తారు, ఇదొకటి అన్నాడు. మళ్ళీ చదువుకోవాలి ఫస్ట్ అని అన్నది, అంటే ఇందాకే కదా అనలేదన్నావు అన్నాడు. ఇక్కడ అంటది మళ్ళీ అందుకే చదువుకోవాలి ఫస్ట్ అని మళ్ళీ అంటది, అంటే ఇందాకే కదా అనలేదన్నావు. అయిపోయిందా, అస్సలు జిప్పు వేసేసాడు అనమాట యామన్ అనేటప్పటికి. సో ఈలోపు అందేసుకున్నాడు ఎవరు, పృథ్వీ.
నన్ను పక్కన పెట్టేశారు, నేను ఉన్నంతసేపు చాలా బాగా ఆడాను, నేను స్ట్రాంగ్గానే పక్కన పెట్టేశారు అంటే వెంటనే పృథ్వీ అందుకుని అంటాడు, నువ్వు స్ట్రాంగ్ అని కాదు, నువ్వు నువ్వు స్ట్రాంగ్ అని కాదు, నిన్ను తీస్తా అంటే అప్పుడు నబీల్ అంటే ఓహో నేను వీక్ అని తీసేశారా టీంలోంచి అని అన్నాడు. బాగుంది అబ్బా లైవ్. సో నెక్స్ట్ వచ్చేసి ఒక్క నిమిషం నేను ఏదో చూస్తున్నాను. సో ఇక్కడ ఇంకా ఏమంటుందంటే చదువుకోవాలి ఫస్ట్ అనగానే ఇందాకే కదా అనలేదన్నావు అని అన్నాడు. నెక్స్ట్ వచ్చేసి ఏదైనా మాట్లాడుతుంటే నేను డిఫెండ్ చేసుకోవాలి, నేను మాట్లాడుతున్నానని మాట్లాడగానే నేను నామినేట్ చేస్తున్నా, నువ్వు డిఫెండ్ చేసుకోవాలి, నువ్వు కూసో అన్నాడు. అంటే నువ్వు ఓవర్ ల్యాప్ చేస్తున్నావు, అది సెన్స్లెస్ ఆర్గ్యుమెంట్స్ అంటే అప్పుడు అంటాడు, మరి నువ్వు ఆదిత్య అన్న మాట్లాడుతుంటే నువ్వు చేసింది అదే కదా అంటే ఇంతకుముందు ఆదిత్య నామినేషన్ అయింది కదా, ఫస్ట్ స్టార్ట్ అయింది, నువ్వు చేసింది అదే కదా అని అన్నాడు. మళ్ళీ అంటది అంత సత్తా ఉన్నప్పుడు చెప్పేది వినాలే, మరి నువ్వెందుకు వినట్లేదు అంటే కూసో ఓవర్ ల్యాప్ నువ్వు చేసావు కదా ఆదిత్య గారు మాట్లాడినప్పుడు అంటే ఓవర్ ల్యాప్ చేస్తున్నప్పుడు అలా చేస్తే వాటిని సెన్స్లెస్ కామెంట్స్, వర్త్లెస్ కామెంట్స్ అంటారు. మాట్లాడుతూనే ఉంది సోనియా, అక్కడ నుంచి యష్మి పిలుస్తుంది, చీఫ్ నువ్వు ఎందుకు ఆపట్లేదు అంటే పాపం చీఫ్ నిఖిల్ ఆపడానికి ట్రై చేస్తే సోనియా బరాబర్ మాట్లాడనివ్వట్లేదు యువతల. సో అందుకే రివర్స్ అటాక్ చేశాడు అనమాట నబీల్, సేమ్ ఓవర్ ల్యాప్ చేసుకుంటూ వెళ్ళాడు. సో అదయింది. ఇప్పుడు మళ్ళీ అంటాడు నిఖిల్ ఏమంటాడంటే నువ్వు ఆపొచ్చు కదా అంటే మీరే కదా నన్ను మాట్లాడొద్దన్నారు అంట. ఎందుకు మాట్లాడొద్దన్నది అక్కడ ఇద్దరు మళ్ళీ నబీల్ మీదకి వెళ్తున్నారు, ఆ బాడీ గార్డ్స్గా మీరు వెళ్తారేంటి, నామినేషన్ నా మీద కదా అని అన్నారు అవతల టీం వాళ్ళు. అంతేగాని ఒక చీఫ్గా మీ వాళ్ళు ఆడదిడ్డంగా వాదిస్తుంటే ఆపొద్దని చెప్పలేదు వాళ్ళు. సో ఇలా రివర్స్ వాదించారనమాట. సో ఇదైపోయింది. నెక్స్ట్ పృథ్వీని వేశాడు నబీల్ నామినేషన్ వేసి అప్పుడు ఏమంటాడంటే నువ్వు ఏదైతే అదే సాక్రిఫైస్ టాస్క్ వచ్చింది కదా, ఆ సాక్రిఫైస్ టాస్క్లో నువ్వు నా కోసం సాక్రిఫైస్ చేసావు, దానికోసం చాలా థ్యాంక్స్. అలాగే నేను ఇప్పుడు నామినేషన్ చాలా కూల్గా చేద్దాం అనుకున్నా, కానీ నీ బిహేవియర్ ఏముందో దానికోసం నేను ఇప్పుడు కొంచెం స్ట్రాంగ్గానే చేస్తా అంటే సోనియాని నబీల్ నామినేట్ చేసేటప్పుడు రెచ్చిపోయాడు కదా వీళ్ళిద్దరు పృథ్వీ. సో అందుకనమాట నువ్వు నన్ను సంచాలక్ బయాస్డ్ అని అన్నావు, నేను చాలా ప్రాపర్గా చేశాను అంటే మధ్యలో దూరతానే ఉంది సోనియా. తన నామినేషన్ అయిపోయింది, కూర్చోలేదు, దూరతానే ఉంది. పృథ్వీ మాట్లాడుతుంటే పృథ్వీ వంక చూస్తుంది, మాట్లాడుతూనే ఉంటుంది. నిఖిల్ మధ్యలో ఒకసారి నువ్వు ఆపు అంటే నేను బరాబర్ మాట్లాడతారా, మనకు ప్రోమోలో కూడా వచ్చింది కదా, బరాబర్ మాట్లాడతారా ఇదే దూరతానే ఉంది మధ్యలో. సో మళ్ళీ అన్నాడు నువ్వు నా టోన్ కోసం, పృథ్వీని నబీల్ అంటాడనమాట. ఏమనంటే నువ్వు నా టోన్ కోసం, నా గేమ్ కోసం చెప్పడం మానేసి నా టోను అన్నావు, మరి నీ టోన్ ఎలా ఉంటుంది, నువ్వు కూడా అరుస్తావు కదా అని చెప్పేసి పృథ్వీని క్వశ్చన్ చేశాడు అనమాట. ఇక్కడ మాత్రం యష్మి ఈ మధ్యలో ఇంకా మొత్తం పృథ్వీ నామినేషన్ జరుగుతున్నంతసేపు అంటే నబీల్ పృథ్వీని నామినేట్ చేస్తున్నంతసేపు సోనియా డిస్టర్బ్ చేస్తూనే ఉందబ్బా. ఇక్కడ యష్మి ఫుల్ ఫైర్ అయింది, మా క్లాన్లో ఎవరు చీఫ్ లేరు కాబట్టి మేము కనీసం మా మాటలు మీరు మాట్లాడుకోవచ్చు, నీ దాంట్లో చీఫ్ ఉంది కదా నువ్వేం చేస్తున్నావు అని చెప్పేసి. సో ఇది జరిగింది. ఇలాగ అంటున్నప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే ఫస్ట్ ప్రేరణ మాట్లాడింది కదా అంటున్నారు. ప్రేరణ మాట్లాడలేదు, జస్ట్ సోనియాకి అక్కడ జరిగింది ఇదమ్మా, నబీల్ ఇలా అన్నాడు, నువ్వు ఇలా అర్థం చేసుకుంటున్నావు అని మాత్రమే చెప్పింది. అది పట్టుకుని వీళ్ళు ఏలాడుతున్నారు. సో ఇక్కడ పృథ్వీని నామినేట్ చేస్తే పృథ్వీ అంటాడు నువ్వు స్ట్రాంగ్ అని మేము నిన్ను తీయలేదు, నువ్వు వీక్ అనే తీసామంట. సో నెక్స్ట్ పృథ్వీ నామినేషన్లో కూడా ఏమంటాడంటే పృథ్వీ నామినేట్ చేస్తాడు నబీల్ని, ఏమని చెప్పిన సేమ్ ఇదే పాయింట్, నిన్ను స్ట్రాంగ్ అని తీసేసాము, నీ టీంలోంచి అవుట్ చేసాము అని అంటున్నావు, కాదు నువ్వు స్ట్రాంగ్గా నిన్ను తీయలేదు, నువ్వు సంచాలక్గా బాగా చేస్తావు అని నిన్ను తీసేసాము అంటాడు. అంటే వెంటనే నబీల్ అంటాడు అసలు బిగ్ బాస్ అవుట్ చేసే వరకు నేను సంచాలకని అవుతానన్న విషయమే చెప్పలేదు కదా, ఉందే ఇమీడియట్గా స్పాంటేనియస్గా కూడా మాట్లాడుతున్నాడు నబీల్. నిజమే కదా, నబీల్ని
వీళ్ళు అవుట్ చేసిన తర్వాత అప్పుడు బిగ్ బాస్ అనౌన్స్ చేశాడు సంచాలక్ నబీల్ అని. అంతేగాని ముందు చెప్పలేదు కదా వాళ్ళ టీంలోంచి ఎవరైతే అవుట్ అవుతారో వాళ్ళు సంచాలక్ చేస్తారని. సో ఇక్కడ డంబెస్ట్ ఆర్గ్యుమెంట్ కదా పృథ్వీ జస్ట్ ఒక ఏమంటే కామెడీ పీస్ లాగా, ఒక బకరా లాగా సోనియా ఏది చెప్తే అది వినడం, సోనియా ఏం చేస్తే అది చేయడం. జస్ట్ సోనియా ఏం మాట్లాడిందో జస్ట్ తన నామినేషన్లో కూడా అదే మాట్లాడాడు, డిట్టో. ఫుల్ డంబెస్ట్ పర్సన్ పృథ్వీ. ఊరికే నోరేసుకుని అరవడం, ఆ బాడీ, ఆ మనీని పృథ్వీ నామినేట్ చేసిన రీజన్ ఏంటంటే నువ్వు ఫిజికల్గా వీక్గా ఉన్నావు అంటాడు. ఫిజికల్గా వీక్గా ఏంటైనా అతని బాడీ అది, నీ బాడీ ఇది. నీ బాడీలాగా అతని బాడీ ఉండాలంటే అతను ఏం చేస్తాడు పాపం. ఈ పిల్లడు లాస్ట్ వీక్ కూడా సేమ్ ఇదే అన్నాడు. సో వరుసగా వెళ్దాం, మళ్ళీ మర్చిపోతా. సో ఇది అయ్యింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అంటాడు పృథ్వీ, నా టోను నా ఇష్టం, నేను అలాగే అరుస్తా అంటాడు. మరి అదే కదా, తన టోన్ తన ఇష్టం కదా. అదే అన్నాడు నబీల్, నా టోన్ నా ఇష్టం కదా మరి అని. సో ఇలా దొరికిపోయారు వీళ్ళిద్దరూ ఈరోజు బాగా. మరి ఎందుకు నన్ను నా టోన్ తగ్గించుకోమని అంటావు అని చెప్పేసి అన్నాడు. ఈలోపు మధ్యలో ఐ వాంట్ టు రిమైండ్, చదువుకో ఫస్ట్ అనగానే వెంటనే తిరిగేస్తాడు ఎవరు, నబీల్. నువ్వేమన్నా నా పేరెంట్వా, నువ్వేమన్నా నా గార్డియన్వా, నన్ను గైడ్ చేయడానికి, నాకు రిమైండ్ చేయడానికి? అమ్మా నీ రిమైండ్ నాకు ఏం అక్కర్లేదు. అస్సలు ఒక్క మాట వదలలేదు తెలుసా. ఇంకా సోనియా ఏం చేస్తుందంటే, తను ఎప్పుడైతే ఓడిపోయిందని తెలుస్తుందో తట్టుకోలేక ఆ ప్లేట్ని యష్మి అన్నట్టు ప్లేట్ని తిప్పి మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేస్తుంది అనమాట. ఆ ఛాన్సే ఇవ్వలేదు నబీల్, అస్సలు ఇవ్వలేదు. ఆ తర్వాత అంటాడు సోనియా కాదు యష్మి అంటది, పృథ్వీని అసలు మాట్లాడనివ్వట్లేదు కదా యష్మి అంటది. నువ్వేమైనా అడ్వకేట్వా సోనియా, పృథ్వీని మాట్లాడుకొని అంటదనమాట. ఎందుకు ఊరికే వస్తున్నావు మధ్యలో అంటది సోనియా. ఆ తర్వాత నబీల్ పృథ్వీ నామినేట్ చేసిన తర్వాత ఇంకోటి అంటాడు, ఏదేదో మాట్లాడుతుంది. మరి ప్రెషర్ కుక్కర్ నామినేషన్ చేసింది కదా, చాలా పెద్ద కరెక్టా అని చెప్పేసి అంటాడు అనమాట. సో ఇది అయింది. నెక్స్ట్ వచ్చేసి ఒక పేపర్ అయింది, ఇంకో పేపర్ చూద్దాం. ఒక పేపర్కే 26 minutes, చాలా అయింది. ఆ తర్వాత యష్మి నబీలు లైవ్ అనమాట. ఇది యష్మి నబీలు అంటే వీళ్ళకి బ్రేక్ ఇచ్చారు. బ్రేక్ తర్వాత లైవ్లో ఏం జరుగుతుందంటే యష్మి నబీలు ప్రేరణ ఇవి మనకి చూపించరు ఎపిసోడ్లో. బ్రేక్ నామినేషన్స్లో బ్రేక్స్ వచ్చి ఏవైతే మాట్లాడుకున్నారో మేబీ అన్కట్స్లో ఏమైనా వేస్తాడేమో కానీ మనకి ఎపిసోడ్లో రావు కాబట్టి ఇది చెప్తాను ఖచ్చితంగా. సో యష్మి నబీలు ప్రేరణ వీళ్ళ ముగ్గురు కూర్చున్నప్పుడు యష్మి అంటదనమాట, ఒరే టోటల్లీ అబద్ధం ఆడుతున్నాడు రా పృథ్వీ, వాళ్ళు నిన్ను స్ట్రాంగ్గానే తీసేశారు. ఈ విషయం క్లియర్గా చీఫ్ నాకు చెప్పాడు, మీ దాంట్లో తను స్ట్రాంగ్గానే తీసేసామని. అలాగే ప్రేరణ అంటది, నీ పాయింట్కి నువ్వు చాలా ప్రాపర్గా స్టిక్ అయి ఉన్నావు అని చెప్పేసి నబీల్ని పొగుడతారనమాట, నువ్వు చాలా బాగా ఆర్గ్యూ చేసావు అని చెప్పేసి. సో ఇది అయింది. మళ్ళీ అంటది సోనియా, ముందు వర్డ్స్ చూసుకోవాలి అంటుంది. మరి అంత వర్డ్స్ చూసుకునేటప్పుడు నిఖిల్ని అంటే శుద్ధపూస, లూజరు, శుద్ధపూస, మరి ఇలాంటి వర్డ్స్ ఎందుకు లూజ్ అవుతుంది? అవి బయటకు వస్తున్నాయి కదా, మరి బయట జనాలకి ఎలా పోర్ట్రే అవుతాయి? అవి నిఖిల్కి నెగిటివ్గా యూజ్ చేస్తారు కదా వర్డ్స్ని. శుద్ధపూస వర్డ్, నిఖిల్ మీద కోపం అన్న వాళ్ళు, నిఖిల్ హేటర్స్ ఏం చేస్తారు? శుద్ధపూస నిఖిల్, లూజర్ నిఖిల్ యూజ్ చేయరా? మరి నువ్వెందుకు బయటకు అలా పోర్ట్రే చేస్తున్నావు నిఖిల్ని? మళ్ళీ వర్డ్స్ చూసుకోవాలి అంటది. ఈ రోజు కూడా యష్మిని క్యారెక్టరైజేషన్ చేసింది అంతే. జస్ట్ ఆమెకే వర్తిస్తాయి అబ్బా. సో నెక్స్ట్ వచ్చేసి యష్మికిను నిఖిల్కి మధ్యలో ఈ డిస్కషన్ అవుతుంది, నువ్వు సోనియా మధ్యలో ఊరికే అరుస్తున్నా, నువ్వు ఆపట్లేదు అని చెప్పేసి. అలా జరిగినప్పుడు సారీ చెప్తుంది యష్మి. సో ఆ సారీ మళ్ళీ ఎక్కడ నెగిటివ్గా వెళ్తుందా అని 100 సార్లు చెప్తుంది. నేను సారీ దేనికి చెప్పాను చెప్పిన, ఒక వర్డ్ యూస్ చేశాను చూడు, ఆ వర్డ్కి మాత్రమే నేను సారీ చెప్పాను, ఆర్గ్యుమెంట్కి కాదు. క్లియర్గా క్లారిటీ ఇచ్చింది. ఎందుకంటే ఒక్కసారి సారీ చెప్పగానే ఫుల్గా ఆ యష్మి హేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ యష్మి సారీ చెప్పింది అని మొదలెట్టారు. సో ఆమె క్లారిటీ ఇవ్వడం మంచిదైంది. నేను సారీ దేనికైతే చెప్పానంటే జస్ట్ ఓన్లీ ఒక వర్డ్ యూజ్ చేశాను కదా, ఆ వర్డ్ నేను యూజ్ చేయకూడదు, ఆ ఒక్క వర్డ్కి చెప్తున్నాను తప్ప నేను చేసిన ఆర్గ్యుమెంట్కి కాదు అని క్లియర్గా చెప్పింది. నెక్స్ట్ వచ్చేసి యష్మి అంటది లోపలికి వచ్చిన తర్వాత, అసలు వాళ్ళు ఏమన్నా బ్రదర్సా లేకపోతే అడ్వకేట్సా? సోనియా మాట్లాడుతుంటే వాళ్ళిద్దరూ వచ్చేస్తారు అని చెప్పేసి అంటుందన్నమాట. సోనియా నబీల్ నామినేషన్ చేస్తున్నప్పుడు వీళ్ళిద్దరూ బాడీ గార్డ్స్లో వచ్చేసారు కదా దానికి. ఇంకా మళ్ళీ అప్పుడు
ప్రేరణ అంటది సోనియా ఆదిత్య గారితో చాలా డిస్రెస్పెక్ట్గా మాట్లాడింది. ఆదిత్య గారేమో మీరు మీరు అంటుంటే సోనియా నువ్వు నువ్వు అని చెప్పేసి ఎంత డిస్రెస్పెక్ట్గా మాట్లాడిందో అని అన్నది. ఎప్పుడు? ఆదిత్య సోనియాని నామినేట్ చేసినప్పుడు. సో సోనియా ఆదిత్యాన్ని నామినేట్ చేసినప్పుడు ఇంకా భయంకరంగా ఉంది. అది నేను చూశాను, చెప్తా. సో నెక్స్ట్ వచ్చేసి ప్రేరణ మణిని నామినేట్ చేసింది. దోశ టాపిక్, ఈ టాపిక్ గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము. సో దీని గురించి మళ్ళీ ఎపిసోడ్లోనే మాట్లాడుకుందాం, ఎందుకంటే ఆల్రెడీ 30 minutes అయిపోయింది వీడియో. కానీ ఇక్కడ ఒకటి మాత్రం క్లియర్, పాపం మణి ఏదో గొప్పోడైపోవాలని ఈ ఉద్దేశంతో చేయలేదు. అన్ఇంటెన్షనల్గానే విషయాన్ని డ్రాగ్ చేసాడు, కానీ ఇంటెన్షనల్గా అయితే చేయలేదు. సో పాపం మణికి మాత్రం తన నెగిటివ్ షేడ్స్ గురించి ఎక్కువ నామినేషన్స్ పడ్డాయి. సో ప్రేరణ మణిని నామినేట్ చేసింది. నెక్స్ట్ వచ్చేసి 1 minute. సో ఇక్కడ మణిని అంటది నువ్వు ఊరికే ఫ్లిప్ అయిపోతావు, ఒక మాట మీద నిలబడవు అని చెప్పేసి అంటే అప్పుడు ఫ్లిప్ అయిపోతాను, నీతో మాట్లాడాలంటే భయము. సేమ్ ఆల్మోస్ట్ అబ్బా సీత కూడా సేమ్ అలాగే మాట్లాడుతుంది, నిన్ను ప్రిడిక్ట్ చేయలేకపోతున్నాము. సో చాలామంది మణిని ఈ రకంగానే నామినేట్ చేశారు. నువ్వేం చేస్తావో, ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతావో తెలియక ప్రిడిక్ట్ చేయలేకపోతున్నాము అని ఈ రీజన్తో నామినేట్ చేశారు. చివరికి మణి పరిస్థితి ఎలా అయిందంటే అబ్బా నేను ఏం చెప్పలేకపోతున్నాను, అనవసరంగా నా నెగిటివ్స్ అన్నీ మీ ముందు ఇలా పరిచేశాను. సో మీకు నామినేషన్స్ మీకు ఎవరు దొరకపోతే నా నెగిటివ్స్ నేను ఏవైతే పరిచేశానో మీ ముందు అవి పట్టుకొచ్చి నన్ను నామినేట్ చేస్తున్నారని అన్నాడు. నిజంగా పాపం ఆ పిల్లోడి విషయంలో అదే జరుగుతుంది. చాలా ఓపెన్గా ఉండిపోతున్నాడు, మాస్క్ లేదు, చాలా ఓపెన్గా ఉండిపోతున్నాడు. సో ఆ నెగిటివ్స్ అన్నీ ఫుల్ ఓపెన్గా ఉన్నాయి. సో ఆ రీజన్స్ పట్టుకొచ్చేసి సేఫ్ నామినేషన్స్, అటు మణి మీద ఇటు ఆదిత్య గారి మీద సేఫ్ నామినేషన్స్ పడిపోతున్నాయి, సింపుల్. సో నెక్స్ట్ వచ్చేసి ఆ తర్వాత నైనిక నామినేట్ చేస్తుంది ప్రేరణ. సో అంతకుముందు మణి అడుగుతాడనమాట, నేను నిన్ను ఎప్పుడైనా నామినేట్ చేశాను అంటే, నన్ను ప్రిడిక్ట్ చేయలేకపోతున్నాను అంటున్నావు కదా, నేను అసలు నిన్ను ఎప్పుడైనా నామినేట్ చేశానా అని మణి అడిగితే ప్రేరణ అంటది నేను చెప్పను అంటుంది. యాక్చువల్గా తనకి ఇమీడియట్గా చెప్పడానికి మాటలు రాలేదు అని అనుకోవచ్చులేదు, వర్డ్స్ రాలేదు. యాక్చువల్గా నేను ఎందుకు చెప్పను అన్నదంటే అసలు ఆ ప్రేరణను ఒకసారి కూడా మణి నామినేట్ చేయలేదన్నమాట. సో ఆ తర్వాత మళ్ళీ బయటకు వచ్చి హగ్ చేసుకున్నారు, ఇద్దరు సారీ చెప్పుకున్నారు, అంతా అయింది. కానీ పాపం మణి విషయంలో మాత్రం సేఫ్ నామినేషన్స్ పడుతున్నాయి, నో డౌట్. నెక్స్ట్ నైనికాని నామినేట్ చేసి ఏమంటుందంటే నువ్వు సాఫ్ట్ అయిపోతున్నావు, అలాగే ఒక అన్న వెనకాల ఉండి ఆడుతున్నావు ముగ్గురు ఫ్రెండ్స్తో కలిసి. అంటే ఫ్రెండ్స్ ముగ్గురు ఉన్నారు కదా, వీళ్ళు సీతాను, విష్ణు, నైనిక, వీళ్ళు ముగ్గురితో కలిసి ఒక అన్న వెనకాల, అన్న ఎవరో తెలుసు కదా, నిఖిల్ అన్న వెనకాల ఉండి ఆడుతున్నావు. సో గాసిప్ ఆఫ్ గర్ల్స్ ఏదో వర్డ్ యూజ్ చేసింది, ఇలా ఆడుతున్నావు అని చెప్పేసి అన్నది. మీరు ఆ టైంలో నేను గమనించింది ఏంటంటే, మీరు చూడండి ఎపిసోడ్లో ప్రేరణ హ్యాండ్స్ చూడండి, అసలు కందిపోయాయి అన్నమాట, అన్ని దెబ్బలు తిన్నది. అసలు మామూలుగా కాదు, 2 చేతులు ఇంతంత నల్లగా బొబ్బలు అయ్యో వచ్చేసి కందిపోయింది అమ్మాయి. ఆ దెబ్బలు కనపడుతున్నాయి ఆ ప్రేరణ హ్యాండ్స్కి. సో అప్పుడు అంటది నైనిక అంటది అన్నయ్య వెనకాల ఉన్నాను అన్నావు కదా, నన్ను నిఖిల్ ఎప్పుడు సపోర్ట్ చేశాడో చెప్పు అంటే అప్పుడు ప్రేరణ అంటది ఓకే ఆ ఒక్క పాయింట్ కరెక్ట్ చేసుకుంటాను, నీకు అన్నయ్య 3 girls ఉన్నారన్న ధైర్యంతో వాళ్ళు వెనకాల ఉండి ఆడుతున్నావు అన్నది నా ఉద్దేశము. నెక్స్ట్ వచ్చేసి చెంప మీద కొట్టాల్సింది అని అన్నావు కదా, క్యారెక్టర్లెస్ అని వర్డ్ నేను యూజ్ చేసినప్పుడు అది నా పొరపాటు నా నోట్లోంచి జారింది. దట్టు నీకు నాకు ఒక మంచి బాండ్ ఉంది, అయినా కూడా నువ్వు నన్ను అలా అనడం నాకు నచ్చలేదు అని చెప్పేసి అంటదనమాట. అప్పుడు దానికి నైనిక ఏమంటదంటే నీ విషయంలో కూడా ఒకవేళ నిన్ను ఎవరైనా సేమ్ వర్డ్ యూజ్ చేస్తున్నా నాకు సేమ్ రియాక్షన్ వచ్చిండేది అని అంటది నైనిక. ఇది బాగా అంటే ఆ రిప్లై ప్రాపర్గా బాగానే ఇచ్చుకుంది అని అనిపించింది. బట్ ఒకటి నిజమేలే, కొంచెం స్ట్రాంగ్గా ఆడాలి నైనిక, కొంచెం స్ట్రాంగ్గా ఆడితే బాగుంటుందని అనిపిస్తుంది నాకు కూడా. సో ఈలోపు నెక్స్ట్ సోనియా వచ్చింది నబీల్ నామినేట్ చేయడానికి. రాగానే మిస్టర్ ఫెయిల్డ్ నబీల్ అన్నది. వెంటనే నబీల్, నా పేరు మిస్టర్ ఫెయిల్డ్ నబీల్ కాదు, నబీల్ అఫ్రిది, సో ముందుకు అది తీసి ఆ తర్వాత మాట్లాడు అన్నాడు. మళ్ళీ నేను తీయను, నేను మిస్టర్ అని గౌరవించానంటే ఫెయిల్డ్ అనడం గౌరవించడం కాదు, ఏదో ముందు ఇంటి పేరు పెట్టినట్టు ఫెయిల్డ్ అని పెట్టా, నేను ఫెయిల్డ్ కాదు, ఫెయిల్డ్ నబీల్ కాదు, పేరు పెట్టి పిలువు, ఫస్ట్ నా పేరు ప్రాపర్గా పిలువు అని అన్నాడు. ఈ మధ్య యాటిట్యూడ్తో నించుంది. ఓకే నా నామినేషన్ మిస్టర్ ఫెయిల్డ్ సంచాలక్ ఓకే అన్నది, మనకు ప్రోమోలో వచ్చింది కదా అది. సో ఇక్కడ
ఇది ఎలా ఉందంటే, రాగానే ఈ అమ్మాయి నవీల్కి భయపడిందేమో అనిపించింది అనమాట. ఏమంటదంటే రాగానే, నన్ను పూర్తిగా మాట్లాడనిస్తావు కదా, నన్ను పూర్తిగా మాట్లాడనిస్తావు కదా, మధ్యలో నువ్వు డిస్టర్బ్ చేయవన్న నమ్మకంతో నేను మాట్లాడుతున్నాను అంటదనమాట. ఇన్ని రోజులు ఈమె అందరినీ ఓవర్లాప్ చేసి చేసి అందరినీ విసిగించిందే. ఆ ఓన్ మెడిసిన్ అందేటప్పటికి ఆ చేదు టేస్ట్ తెలిసినట్టుంది. సో అలా అని స్టార్ట్ చేస్తుంది అనమాట. మళ్ళీ అంటది, నుంచో నుంచో అని అంటే కూర్చుంటాడు. అలా అన్నది. కూర్చొని పృథ్వీని నామినేట్ చేసినప్పుడు పృథ్వీ కూడా కూర్చుని ఉన్నాడు, నేను కూడా కూర్చుని ఉంటాను చెప్పు అన్నాడు. సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నబీల్ నుంచి వచ్చి ఆ రియాక్షన్స్ సోనియా తట్టుకోలేకపోతుంది అనమాట. హౌస్ మేట్స్ అందరూ ఏమో నేను స్ట్రాంగ్ తోపు అంటున్నారు, నబీల్ ఏంటి నాతో ఇలా బిహేవ్ చేస్తున్నాడు అని ఫస్ట్ ఆఫ్ ఆల్ తట్టుకోలేకపోతుంది ఆ పిల్ల. సో ఆ ఎగ్స్ క్లోజ్ చేయొద్దు అన్నావు, డిఫెండ్ చేయొద్దు అన్నావు అని చెప్పేసి నువ్వు ఫెయిల్డ్ సంచాలక్ అంటుంది. అసలు ఆ పిల్లోడు డిఫెండ్ చేసుకోవద్దని చెప్పలేదు, ఎగ్స్ క్లోజ్ చేయొద్దు అని చెప్పాడు. రూల్ ప్రకారం ఎగ్స్ బయటికి కనపడాలి, గడ్డిలు అలాంటివి ముయ్యడానికి వీలు లేదు, మీరు మొత్తం దాని మీద పడిపోయి ఎగ్స్ని ముయ్యడానికి వీలు లేదు, మాకు ఎగ్స్ కనపడాలి, అది రూలు. ఆ రూల్ చెప్పాడు, డిఫెండ్ చేసుకోవద్దని ఏం చెప్పలేదు. సో ఇది అన్నది. నెక్స్ట్ వచ్చేసి సంచాలక్ అంట అక్కడ ఏంటయ్యి బాల్స్ అది ఎగ్స్ తీస్తుంటేనంట గొడవ జరుగుతూ కూర్చోడు, లేచి అవన్నీ చూడాలంట. అక్కడికే టాస్క్ అయిపోయింది కదా. సంచాలక్ అయ్యాక యాటిట్యూడ్ ఇస్తావు అని చెప్పేసి అన్నదనమాట. మరి అసలు మన సోనియా అక్కకి అసలు యాటిట్యూడ్ అంటేనే అసలు అర్థం కాదు. సో మళ్ళీ నీకు యాక్సెప్టెన్స్ లేదు, నేర్చుకోవాలి అంటది. ఇది కూడా సోనియాకే. అసలు నిజంగా నామినేషన్స్ చూస్తుంటే ఈ పిల్ల గురించి ఈ పిల్ల చెప్పుకుంటుందా అనిపిస్తుంది. యాటిట్యూడ్ ఇస్తావు అన్నది నబీల్ని, అది కూడా సోనియా తన గురించి చెప్పుకున్నట్టుంది. యాక్సెప్టెన్స్ లేదు, నేర్చుకోవాలి అంది. మళ్ళీ నాగా రెస్పెక్ట్ లేదు నీకు అన్నది. అంటే నువ్వు చాలా రెస్పెక్ట్ ఇచ్చావు ఆదిత్యకి అన్నాడు. అలాగే నాగ్ సార్ మాటలకి నువ్వు, ఇది ఆల్రెడీ నేను మాట్లాడేశాను కదా, అదే నాగ్ సార్ మాటలకి నువ్వు రెస్పెక్ట్ ఇవ్వలేదు, నన్ను సంచాలక్ బయాక్సిడ్ సంచాలక్ అని ఎలా అంటావు, నాగార్జున గారు నన్ను పొగిడారు కదా అంటే, నాగార్జున గారు నిన్ను నిఖిల్ని విన్ చేసావు చూడు దానికోసం పొగిడారు, కానీ నువ్వు ఏదైతే కన్ఫ్యూజ్డ్ అయ్యావో దాని గురించి నాగార్జున గారు చెప్పలేదు కదా. నేను రెస్పెక్ట్ ఇవ్వకపోవడానికి నేను ఆయన రెస్పెక్ట్ ఇచ్చాను కాబట్టి నీ డెసిషన్ గురించి నేను మాట్లాడట్లేదు, కానీ నువ్వు డెసిషన్ తీసుకున్న విధానం దాని ముందు నువ్వు కన్ఫ్యూజ్ అయ్యావు చూడు దాని గురించి చెప్పాను అన్నాడు. చాలా క్లారిటీతో ఉన్నాడు నబీల్. సో క్లియర్గా అన్నాడు. సో ఇది వీళ్ళిద్దరి గురించి మాట్లాడేసుకున్నా. మళ్ళీ అంటాడు, ఓకే నేను నీకు ఫెయిల్డ్ సంచాలక్ ఎందుకు అనిపిస్తున్నానంటే నేను నీతోని గుసగుసలు చేయట్లేదు కాబట్టి హౌస్లో నేను నీకు నువ్వు రియల్గా లేవు అంటే బిగ్ బాస్కి చెప్తుంది అనమాట సజెషన్. బిగ్ బాస్ ఈ వారం కూడా ఫుల్ టాస్క్లు ఇవ్వండి, వీళ్ళు ఎవరైతే ఫేక్లో ఉన్నారో వాళ్ళ రియల్ ఫేస్లు కనపడతాయని బిగ్ బాస్కి చెప్తుంటే నబీల్ అంటాడు, అంటే నీతో నేను గుసగుసలు ఆడట్లేదు కదా అందుకు నేను ఫేక్గా కనపడుతున్నాను అనమాట, నేను ఎంత రియల్గా ఉన్నానో చూసే జనాలకి తెలుసు, హౌస్ మేట్స్కి కూడా తెలుసు అని చెప్పేసి అంటాడు. అంటే నిన్ను క్వశ్చన్ చేసిన వాళ్ళందరూ ఫేక్, నీ దగ్గరకు వచ్చి నీతో గుసగుసలాడుతూ మాట్లాడితే వాళ్ళు రియలా అని అడిగాడు. సో ఇది అయిపోయింది. ఎక్కువ ఉంది ఎందుకంటే లైవ్ కదా, చెప్తున్నా కదా, మీరు జస్ట్ ఎక్కువ స్పీడ్ ఎక్కువలో పెట్టుకుని చూసుకోండి. ఓకే ఒక్క నిమిషం, ఇంకో పేపర్ తీసుకుందాం, 2 పేపర్లు అయ్యాయి. సో ఇలా వీళ్ళిద్దరి మధ్య అయిన తర్వాత తన నామినేషన్కి వచ్చాడు. రాంగ్ జడ్జిమెంట్స్ పాస్ చేయకు, పాయింట్స్ ఉంటేనే చెప్పు అని చెప్పేసి నబీల్ ఇంకా మాట్లాడినట్లేదు. ఎవరైతే ఓవర్లాప్ చేయొద్దని చెప్పిందో ఇప్పుడు ఓవర్లాప్ నబీల్ తిను మాట్లాడినంతసేపు నబీల్ సైలెంట్గా ఉన్నాడు, ఈ అమ్మాయికి రెస్పెక్ట్ ఇచ్చి. తిను మాట్లాడడం మొదలెట్టాడు. అమ్మ నబీల్ ప్రాపర్ పాయింట్స్ పెట్టడం మొదలెట్టాడు, ఓవర్లాప్ మొదలెట్టింది సోనియా. సో నువ్వు ఓవర్లాప్ చేయకు, నన్ను మాట్లాడనివ్వు అన్నాడు. నేను జస్ట్ గడ్డి ఉండొద్దు దాని మీద అని చెప్పాను కానీ నిన్ను ప్రొటెక్ట్ చేసుకోవద్దని నేను చెప్పలేదు, డిఫెండ్ చేసుకోవద్దని నేను చెప్పలేదు అని చెప్పేసి ప్రాపర్ పాయింట్ చెప్పి వెళ్ళి సరే రా వెయ్యి అనడానికి వెళ్తుంటే చెప్పేశాడు కదా నా తప్పు లేదు అని చెప్పేసి నేను డిఫెండ్ చేసుకోవద్దాను లేదు గడ్డి వేయొద్దు అన్నాను. సో ఇక్కడ నబీల్ కరెక్ట్ అయిపోతాడు,
కాదు, నబీల్ కరెక్ట్ అవ్వకూడదు, నేనే కరెక్ట్ అవ్వాలి. సో లాస్ట్ పాయింట్ నేను ముగించాలి, వేరే వాళ్ళు ముగించకూడదు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా అతనితో సేమ్ యష్మి విషయంలో కూడా అలా చేసే క్యారెక్టర్ అసోసినేషన్ చేసింది. ఈరోజు లాస్ట్లో చెప్తుంది. సో లాస్ట్లో తనే కరెక్ట్ అని ప్రూవ్ చేసుకోవడానికి తనే మాట్లాడింది అనమాట. ఇదే అంటాడు, తన నామినేషన్ అయిపోయి కూర్చున్న తర్వాత పృథ్వీతో నామినేషన్ అవుతున్నప్పుడు నాన్ స్టాప్ మాట్లాడుతుంటే అదే అంటాడు నబీల్, ఇప్పుడు తను కరెక్ట్ అని ప్రూవ్ చేసుకోవాలి, అది మనం నమ్మాలి, అప్పుడు తను అలా వాదిస్తూనే ఉంటుంది అని చెప్పేసి. సో అదే చేసింది. అది అయిపోయింది. నెక్స్ట్ నిజంగా ఇది మాట్లాడాలి. ఆదిత్య గారిని పిలిచిందమ్మా నబీల్. తర్వాత పిలిచి ఆ చేతిలో ఇలా తిప్పుకుంటూ ఆదిత్య గారిని ఇన్సల్ట్ చేసింది చూడండి. వెరీ 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 రూడ్ మాట్లాడింది, వెరీ యారగంట్ మాట్లాడింది. మేబీ మీకు ప్రోమోలో చూస్తుంటే అర్థమయ్యి ఉండొచ్చు, ఇప్పుడు ఎపిసోడ్ చూస్తే మీకు అర్థమవుతుంది. చాలా 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 రూడ్గా మాట్లాడింది అనమాట. రాగానే మీతో మాట్లాడడానికి ఎక్కువ పాయింట్స్ లేవు, ఎందుకంటే ఎక్కువ పర్ఫార్మెన్స్ లేదు కదా, నాలాగా కూడా కాదులే, ఇంకొక రకమైన యారగెన్స్లో మాట్లాడింది. ఎక్కువ పర్ఫార్మెన్స్ ఏం లేదు కదా. ఆ మాట ఉంది చూడండి, నిజంగా పాపం జాలేస్తుంది మనకి ఆదిత్య గారిని. ఆ మాట అంత రూడ్గా మాట్లాడింది. ఎక్కువ పర్ఫార్మెన్స్ లేదంట. లాస్ట్ వీక్ అంతా ఆయన ఎంత కష్టపడ్డాడు, ఏమిలాగా బుట్ట దగ్గర కూర్చోలేదు కదా, ఎగ్గ బుట్ట దగ్గర కూర్చుని నెక్స్ట్ యష్మి వేసిందిలే ఇప్పుడు నేను మాట్లాడేవి. ఇద్దరు స్ట్రాంగ్ బాడీస్ని ముందు పెట్టుకునే మాడలేదు పాపం. ఆయన ఫుల్ అలసిపోయాడు ఆయన ఏజ్కి తగ్గట్టు. అస్సలు ఎంత రూడ్గా మాట్లాడిందో. ఈ వీక్లో వెళ్ళిపోతాను అనుకున్నాను అని అన్నాడంట అమ్మ. ఈ వీక్లో వెళ్ళిపోతాను అనుకున్నాను అని అన్నాడంట. దానికంటే మీరు ఎలాగో డిసైడ్ అయ్యారు, ప్లీజ్ యు గో, ఈమె వెళ్ళిపోమ్మంటే వెళ్ళిపోతారు. మరి అక్కడ ఆడియన్స్ ఓట్లతో సంబంధం లేదు. ఆయన వెళ్ళిపోమ్మన్నది ఆదిత్య గారిని. అనడం కూడా ఆ చేతిలో టవల్ వేసుకుని, అయ్యో ప్లీజ్ యు గో, ఈ వీక్ మీరు వెళ్ళిపోతానని మీరే అన్నారు కాబట్టి సో ప్లీజ్ యు గో అన్నది. ఏమి రూడ్నెస్ అంటే టూ మచ్ యారగెంట్, టూ మచ్ రూడ్. భయంకరంగా కర్చీఫ్ తిప్పుకుంటూ వెళ్ళేలా తిప్పుతూ. జస్ట్ ఆమె రివెంజ్ నామినేషన్ వేసింది అంతే. ఆదిత్య గారు ఆమెకు వేసాడు కదా జస్ట్ రివెంజ్ నామినేషను, బట్ టూ మచ్ రూడ్ చేసింది అబ్బా, చాలా అవమానంగా చేసింది ఆయన్ని. సో అది. నెక్స్ట్ మణి వచ్చేసి పృథ్వీని నామినేట్ చేశాడు. నువ్వు నాతో ఆడిన విధానం నాకు నచ్చలేదు, నేను చాలా హట్ అయ్యాను, నాకు దెబ్బలు తగిలాయి అని చెప్పేసి. సో పృథ్వీ ఫాస్ట్గానే యాక్సెప్ట్ చేసి వెళ్ళేటప్పుడు నువ్వు స్ట్రాంగ్ అవ్వు అంటే అదే బాడీ వీక్గా ఉందని పాపము మణి బాడీ వీక్గా ఉందని ఆ రోజు ఆ ఎగ్స్ టాస్క్ దగ్గర నుంచి పృథ్వీ అంటానే ఉన్నాడు. మళ్ళీ వెళ్ళేటప్పుడు ఒక హగ్ ఇస్తాడు మణికి. సో ఇది. నెక్స్ట్ వచ్చేసి మణి ఆదిత్యని నామినేట్ చేశాడు. చూడాలి, బొమ్మరిల్లు నామినేషన్ అనమాట. ఫస్ట్ టైము ఆ బొమ్మరిల్లు సినిమా ఇన్ని రోజులు అయింది కదా, ఇన్ని ఇయర్స్ అయింది కదా వచ్చి, సిద్ధు ఫస్ట్ టైం ఫాదర్ని నామినేట్ చేసినట్టుంది. సో అది ఏంటి బొమ్మరిల్లు ఫాదర్ లాగంట తినకాయను కూడా తనే ఆడించేస్తున్నాడంట. నువ్వు ఇలా ఆడొద్దు, ఇలాగే ఆడు, ఇది చెయ్యి అది చెయ్యి ఇవన్నీ చెప్పేస్తున్నాడంట. నాకు అది నచ్చట్లేదు, మరీ బొమ్మరిల్లో ఫాదర్లా ఉండకు, ఫాదర్లా ఉండు అని చెప్పేసి నామినేట్ వేశాడు. నాకేమనిపించిందంటే జస్ట్ సేఫ్ నామినేషన్ వేశాడు అనిపించింది అబ్బా. సో ఇలా చేస్తే నీ మంచి కోసం నీతో ఎవరో మాట్లాడుతుంటే నీకు నచ్చకపోతే అప్పుడే చెప్పు. దాన్ని పట్టుకొచ్చి నీ మంచి కోరిన వాళ్ళని పట్టుకొచ్చి నామినేషన్స్లో వేయడం ఎంతవరకు కరెక్ట్ చెప్పు కదా. నీ మంచి కోసం ఆయన ఏదో చెప్తున్నాడు, నీకు నచ్చలేదా అప్పుడే కట్ చెయ్యి. అంతేగాని నీ మంచి కోరి నీకేదో చెప్తే ఆయన్ని పట్టేసి బాబు నువ్వు ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోని నామినేట్ చేయడం ఎంతవరకు కరెక్ట్. జస్ట్ సేఫ్ నామినేషన్ కాకపోతే నాకు సేఫ్ నామినేషన్ అనిపించింది. నెక్స్ట్ మన విష్ణు వచ్చింది, విష్ణు అక్క. విష్ణు కూడా అంతే, సేఫ్ నామినేషన్స్, డమ్ము నామినేషన్స్ వేసింది. ఆదిత్య గారిని ఎప్పుడో లాస్ట్ వీక్ ఆదిత్య గారు విష్ణుని నామినేట్ చేశారు కదా, దానికి రివెంజ్ నామినేషన్ ఇప్పుడు వేసింది. నెక్స్ట్ ప్రేరణ నామినేట్ చేసింది. టూ మచ్. వీళ్ళిద్దరు అసలు నామినేషనా లేకపోతే ఒకళ్ళు విడిపోతున్నారన్న బాధలో ఒకరితో ఒకళ్ళు మాట్లాడుకుంటున్నారు వీళ్ళు అన్నట్టుంది వాళ్ళిద్దరు నామినేషన్స్. అక్కడ ఏమో ఇద్దరు నామినేట్ చేసుకుంటున్నట్లేదు. ప్రేరణ నేను దూరం నుంచి చూసి ఏం చేస్తాను, ఆరాధిస్తాను అని చెప్పేసి అంటది విష్ణు. అది నామినేషన్. వీళ్ళిద్దరు నామినేషన్ కామెడీగా ఉన్నాయి. చాలా డంబు నామినేషన్ వేసింది విష్ణు, సేఫ్ నామినేషన్ వేసింది. ప్రేరణ ఏమో నాగార్జున గారు ఆ గుడ్డు విషయం అక్కడే వదిలేయమన్నారని పాప మా అమ్మాయి వదిలేసింది. విష్ణు ఏమో పట్టుకొచ్చి అదే నామినేషన్ వేసింది. మళ్ళీ ఇక్కడ మాట్లాడుకోవడం ఏమో నేను నిన్ను మిస్ అయిపోతున్నానని ప్రేరణ అంటది. వీళ్ళకి ఒక ఓదార్పు యాత్ర నామినేషన్ జరిగింది వీళ్ళిద్దరిది. సో ఇది అయింది. నెక్స్ట్ అయిపోయింది, ఫాస్ట్ అవగొట్టేస్తాయి, ఎక్కువ టైం అయిపోయింది కదా. సీత నామినేషన్ గురించి ఎపిసోడ్లో మాట్లాడుకుందాము, పెద్ద ఏం లేదు అందులో పాయింట్స్. పృథ్వీది ఆల్రెడీ మాట్లాడేశాను. పృథ్వీ నబీల్ నామినేట్ చేశాడు, అలాగే మణిని నామినేట్ చేశాడు. ఈ రెండు ఆల్రెడీ చెప్పేశాను.
ఇంకొక పేపర్ ఉంది, అందులో ఏమన్నాయి చూసేద్దాం. యష్మి ఉంది కదా అసలైంది. ఒక్క నిమిషం, యష్మి నామినేషన్ చూద్దాం. నెక్స్ట్ యష్మి వచ్చింది. సో యష్మి వచ్చి సోనియా నామినేట్ చేసింది ఫస్ట్. ఇది ఒక్కటి మాట్లాడేసుకుని ఆపేద్దాము. సో తర్వాత ఎపిసోడ్ వస్తుంది కదా, మళ్ళీ మాట్లాడుకుందాం. ఎందుకంటే లైవ్లో ఉన్న పాయింట్స్ అక్కడ కట్ చేస్తారు కదా, మళ్ళీ ఇక్కడ చెప్పక ఇంత నేను వీడియో చేసి వేస్ట్ కదా అన్నట్టు చెప్తున్నాను అనమాట. ఇక్కడ సోనియాని నిలబెడుతుంది యష్మి. సోనియాని నిలబెట్టి నువ్వు నన్ను చీఫ్గా రెస్పెక్ట్ ఇస్తానన్నావు కదా, నిజంగానే ఇస్తావా, క్లారిటీ ఇవ్వు అంటే ఇస్తాను అన్నది. మరి నీ చీఫ్ నిన్ను ఎగ్స్ కొట్టొద్దు అని చెప్పేసి ఇద్దరు చీఫ్లు మాట్లాడుకున్నారంటే మనం అక్కడ ప్రభావతి దగ్గరికి వెళ్ళి ఎగ్స్ తెచ్చుకునేటప్పుడు ఇక్కడ ఎగ్స్ కొట్టడానికి వీల్లేదని మాట్లాడుకున్నారు. కానీ నువ్వు ఆ మాట వినకుండా ఎందుకు వెళ్ళి అక్కడ మా టీంలో ఎగ్స్ 2-3 ఎగ్స్ ఎందుకు తెచ్చేసావు అని అడిగింది యష్మి. అడిగితే నేను చీఫ్తో మాట్లాడే తెచ్చాను అంటుంది. నిఖిల్ తల ఊపుతున్నాడు. చీఫ్తో మాట్లాడకుండా కదా వెళ్ళి తెచ్చింది, నాకు సంబంధం లేదని చెప్పాలి కదా నిఖిల్. ఇక్కడ తల ఊపుతున్నాడు. ఇక్కడ సంబంధం లేకుండా తెచ్చింది కాబట్టే కదా. ఆ తర్వాత నిఖిల్ వచ్చి ప్రేరణ వెళ్ళి నిఖిల్కి కంప్లైంట్ చేస్తే నిఖిల్ వచ్చి సోనియా నువ్వు ఎగ్స్ తీసావా అని అడిగితే ఫస్ట్ ఏమో సోనియా ఎగ్స్ తీయలేదన్నది, ఆ తర్వాత ఒక ఎగ్ తీసానన్నది. సో ఇక్కడ ఎందుకు తల ఊపడం, అప్పుడు నేను ఇవ్వలేదనొచ్చు కదా, ఎందుకు అలాగా సో అనిపించింది. తల ఊపుతున్నాడు ఇక్కడ. రెండంటది నువ్వు ఫిజికల్ టాస్క్లో చాలా వీక్ ఉన్నావు, మీ టీంలో అందరితో కంపేర్ చేసుకుంటే నువ్వు చాలా వీక్ ఉన్నావు. అలాగే నువ్వు మీ టీంలో నిఖిల్ని పృథ్వీని వాడుకున్నావు. నువ్వు అటాక్ చేయడానికి రాలేదు కానీ వాడిని వెపన్గా యూజ్ చేసుకుని వాడిని పంపేదానివి. ఎవరిని? పృథ్వీని వెపన్గా యూజ్ చేసుకుని వాడిని రమేదాన్ని. నీకు మాటలు తప్ప గేమ్లో ఏమీ స్ట్రాంగ్నెస్ అసలు కనపట్లేదు. అది నువ్వు రెడ్ డక్ ఇచ్చినప్పుడు నిఖిల్తో నువ్వు అన్న మాటే ప్రూవ్ అయింది. అంటే రెడ్ ఎగ్ ఇవ్వగానే నేను ఓడిపోతాననే కదరా నాకు ఇచ్చావు అని అన్నది కదా. అంటే నువ్వు స్ట్రాంగ్గా గేమ్ ఆడవన్న విషయం నీ మాటల్లోనే తెలిసింది. నీకు వాళ్ళిద్దరు సపోర్ట్ లేకుండా నువ్వు ఇండివిజువల్గా ఆడితే చూడాలని ఉంది అని చెప్పంటది. అంటే మళ్ళీ చికెన్ విషయం గురించి మాట్లాడుతుంది సోనియా. ఏమంటదంటే అప్పుడు మా మాట వినడానికి మా మెజారిటీ లేదు, చికెన్ దొంగతనం అభయ్ నేను వద్దన్నాం అంటుంది. మీరు చూడండి, నేను లైవ్ చూసాను ఆ డిస్కషన్. అక్కడ సోనియా వద్దు అన్న మాటే యూజ్ చేయలేదు. జస్ట్ సోనియా వచ్చి కూర్చుంది, ప్రేరణ దొంగతనం గురించి మాట్లాడింది. ఓకే మీరు చేస్తానంటే చెయ్యండి. అలాగే ఇనిషియేటివ్ కూడా సోనియా తీసుకుంది. ఏమని చెప్పినా, ఒకవేళ నన్ను దొంగతనానికి పంపితే నేను వెళ్ళి తీసుకొస్తాను అని. ఇక్కడ పాపం ఆ విషయం యష్మికి గుర్తులేదు అన్నది నేను లైవ్ చూశాను అని ఇక్కడ నేను చికెన్ దొంగతనం వద్దన్నానని చెప్తుంది. సో మళ్ళీ అంటది నా చీఫ్ నన్ను సపోర్ట్ చేశాడు అంటే అప్పుడు యష్మి అంటది ఓహో నీకు వెనకాల ఉండి ఒకళ్ళు సపోర్ట్ చేస్తేనే నువ్వు ఆడతావా, నీకు ఇండివిజువాలిటీ లేదా అన్నది. అసలు నబీల్ ఒక రకంగా ఇచ్చిపడేస్తే యష్మి ఇంకొక రకంగా ఇచ్చిపడేసింది అనమాట. మళ్ళీ అంటది సోనియా అంటుంది నో వైలెన్స్ అన్నది నమ్ముతాను కాబట్టి నేను బరిలోకి దిగితే ఎవరినైనా కొట్టేస్తానేమో కాబట్టి ఆడలేదంట. దానికి యష్మి అంటది నువ్వు వెనకాల ఉండి మరి పృథ్వీని ఎందుకు పంపావు, అంతే కదా, నువ్వు పృథ్వీనేమో పంపేసి నేను బరిలోకి దిగితే అంటే ఈమె పృథ్వీ కంటే స్ట్రాంగ్గా ఈమె బరిలోకి దిగితేనంటే ఎవరిని కొట్టేస్తుందో అని అంటే వెనకాల ఉందంట. యష్మి ఏమంటదంటే మొత్తం మీ టీంలో అందరికంటే నువ్వే వీక్గా ఆడేవంటుంది అనమాట. సో దానికి నెక్స్ట్ వచ్చేసి వాళ్ళిద్దరిని ముందు పెట్టుకుని ఆడుతున్నావు, ఏమేమి వర్డ్స్ యూజ్ చేసిందో చెప్తా. నెక్స్ట్ లెవెల్ వర్డ్స్ యూజ్ చేసింది. సేమ్ ఆడియన్స్ ఏం మాట్లాడుకుంటున్నారో అది మాట్లాడింది అబ్బా యష్మి. వాళ్ళిద్దరిని ముందు పెట్టుకుని వెళ్ళండ్రా అంటున్నావు, ఏదో ఫంక్షన్కి వెళ్ళినట్టు. నువ్వు ఏదైనా గొడవ కావాలంటే నిఖిల్ని పృథ్వీని రా అని పిలుస్తున్నావు, ఏదో ఫంక్షన్కి వెళ్ళినట్టు. వాళ్ళిద్దరిని వాడుకుంటున్నావు, ఎవరిని ఎలా, పృథ్వీని నిఖిల్ని జస్ట్ వాడుకుంటున్నావు. ఎవరిని ఎలా వాడుకోవాలో ఎమోషనల్గా నీకు తెలిసినంతగా ఎవరికి తెలియదు అని చెప్పేసి ఫుల్ ఇచ్చిపడేసింది. సో ఆ నామినేషన్ అవుతున్నప్పుడే అయిపోయిందా, నా పాయింట్ అయిపోయింది రమ్మంటే సోనియా అక్కడికి వచ్చి అక్కడ కూడా వాదింపు కంటిన్యూ చేస్తా. ఓహో నిఖిల్ పృథ్వీని నేను కంట్రోల్ చేస్తున్నాను అంటున్నావు అంటే నాకేం కనపడలేదు, వాళ్ళిద్దరిని కనపడుతుందంటే నువ్వు వాళ్ళిద్దరినే చూస్తున్నావు. క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్న ఇండైరెక్ట్గా చేసింది.
అంటే నువ్వు వాళ్ళిద్దరినే చూస్తున్నావు, నెక్స్ట్ టైం నుంచి నన్ను కూడా చూడంట ఆ మాట. సో దానికి క్లియర్గా ఆమె ఏమవుతుందంటే పర్సనల్గా వెళ్ళిపోద్ది. లాస్ట్ వీక్ కూడా అంతే కదా, డ్రెస్సుల గురించి, యష్మి డ్రెస్సుల గురించి కామెంట్ చేసింది. నువ్వు వాళ్ళిద్దరినే చూస్తున్నావు, నీ ధ్యాస అంతా వాళ్ళిద్దరి మీదే ఉంది అంటుంది. ఈమెది ఉన్నది ఏమేది కదా, ఏం ఊరుకోలేదు యష్మి. అవును, నేను మొన్న లాస్ట్ నామినేషన్లో కూడా చెప్పాను ఎవరి ధ్యాస ఎక్కడుందో అని చెప్పేసి తిరగేసింది. కథ లోపలికి వచ్చాక ఆ అమ్మాయి ఫీల్ అవుతుంది. యష్మి వచ్చి కూర్చోగానే నయనికి అంటది, చించేసావురా అసలు నువ్వు, యూ కిల్డ్ ఇట్ అని అద్దర కొట్టేసింది తెలుసా. యష్మి నామినేషన్ నేను చాలా తక్కువ చెప్పాను, మీరు ఎపిసోడ్ చూస్తే అర్థమవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి నీ టీంలో నేను ఏమి ఇవ్వలేదు, స్విమ్మింగ్ ఇచ్చినా అంటుంది. స్విమ్మింగ్ ఇచ్చిన ఏమి ఇచ్చింది, మధ్యలో పడిపోయింది కదా, స్విమ్మింగ్ ఇచ్చినా అని చెప్తుంది. నేను అన్న ఆడేసాను ఇన్న ఆడేసాను అని. సో అది అప్పుడు అంటది, అందరి పర్సనాలిటీ గురించి మాట్లాడుతున్నావు, ఫస్ట్ నీ పర్సనాలిటీ నువ్వు చూసుకో అన్నది యష్మి. ఇలా అన్నప్పుడు నువ్వు వాళ్ళిద్దరినే చూస్తున్నావు, నిఖిల్ని పృథ్వీని చూస్తున్నావు అనగానే వెంటనే ఆమె అన్న ఉద్దేశం కూడా క్యారెక్టర్ అసోసినేషనే. ఆ విషయం మీకు తెలుసు, నాకు తెలుసు. ఎందుకంటే ఆమె అంటుంది కదా యష్మి నిన్ను ఇష్టపడుతుందంట కదరా పృథ్వీ అని మొన్న అన్నది కదా. క్లియర్గా ఇక్కడ ఇండైరెక్ట్గా వాళ్ళిద్దరినే చూస్తున్నావు, నువ్వు నన్ను చూడలేదు అని చెప్పేసి అంటుంది. సో అది ఏడ్స్తుంది పాప. మా తర్వాత లోపలికి వెళ్ళి చాలా ఏడ్చింది. ఇలాగ పర్సనల్కి వచ్చేస్తుంది నేనేమో గేమ్ పరంగా మాట్లాడుతుంటే ఆమె ఇలా పర్సనల్ అటాక్ చేస్తుంది. ఆ తర్వాత నామినేషన్ అయ్యి వెళ్ళిపోయిందా, వెళ్ళిపోయినప్పటి నుంచి దొరికేస్తుంది కదా. ఇక్కడ సోనియా దొరికింది. లాస్ట్లో ఎవరు ఓడిపోయారు, యష్మి వర్సెస్ సోనియా ఓడిపోయింది కదా, ఒప్పుకోదు. తను ఎప్పుడైతే ఓడిపోయిందో అవతల వాళ్ళని పర్సనల్ అటాక్ చేస్తుంది. ఇంకా ఆ తర్వాత కంటిన్యూ చేస్తూనే ఉంది. ఆ తర్వాత చాలాసేపు గొడవ అయింది వాళ్ళిద్దరికి. మేబీ ఈరోజు చూపిస్తాడో రేపు చూపిస్తాడో తెలియదు, కానీ వీళ్ళిద్దరి మధ్య చాలా గొడవ అయితే ఒకటే చెప్పింది, నేను నామినేషన్స్లో చెప్పాల్సింది చెప్పాను, నువ్వేమైనా చెప్పుకుంటావా, వెళ్ళి కెమెరాలకు చెప్పుకో, ఇంకా నాకు వద్దు, నా పాయింట్ నాకు క్లియర్గా ఉంది, అమ్మ తల్లి నువ్వే విన్ను వెళ్ళు అని చెప్పేసి పంపేసి తర్వాత ఏడ్చేసింది అనమాట యష్మి. సో అయిపోయింది, ఒక్క నిమిషం ఇంకొంచెం ఉన్నది. ఆ తర్వాత ఆదిత్యను విష్ణు వీళ్ళిద్దరూ ర్యాపప్ అవుతారు లైవ్లో. మనకి ఇది ఎపిసోడ్లో చూపించాడు కాబట్టి ఇది కూడా చెప్తాను. యష్మి అంటది, వాళ్ళిద్దరిని చూసావు నన్ను చూడలేదు అంటుందిరా, దాని మాట అర్థం ఏంటి అని చెప్పేసి నిఖిల్ కూడా అక్కడే ఉంటాడు. అంటే నిఖిల్ సోనియా తప్పు చేసింది అనిపించింది ఏమో, కానీ వీళ్ళ రూమ్లో ఉన్నాడనమాట. యష్మి రూమ్లో కూర్చున్నాడు, వీళ్ళందరితో కూర్చున్నాడు. సో అంటే అప్పుడు నిఖిల్ కూడా దగ్గరికి వస్తాడు, ఏడుస్తుంది, బాగా ఏడ్చింది. అప్పుడు అంటది యష్మి అంటది, ప్లేట్ తిప్పి అటు ఇటు తిప్పి మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేస్తున్నావేమో, ట్రై చేయకు, నేను ప్రాపర్ పాయింట్స్ పెట్టాను, నీకు సమాధానం కూడా ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు, నేను ప్రాపర్గా చెప్పాను, నువ్వేమన్నా చెప్పుకుంటే వెళ్ళి కెమెరాకి చెప్పుకో లేకపోతే ఆడియన్స్కి చెప్పుకో అంటుంది. మళ్ళీ ఆమెను అనేటప్పటికి యూజ్లెస్ అంటుంది. మళ్ళీ యూజ్లెస్ అని చెప్పేసి మళ్ళీ వచ్చింది సోనియా. అంటే ఓకే అమ్మా, నేను యూజ్లెస్, హౌస్లో నువ్వు ఒక్కదాను మాత్రమే కరెక్టు, ఓకేనా తల్లి ఎల్లు అని పంపేసింది. సో ఇక్కడ వరకు నేను చూశాను, ఫస్ట్ టైం అనుకుంటా 51 minutes వీడియో చేశాను. సో మళ్ళీ ఎపిసోడ్ అయిన తర్వాత మాట్లాడుకుందాం. మీకేమనిపించింది నామినేషన్స్ చూసాక అన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. రివ్యూలో మళ్ళీ కలుద్దాం. టాటా బై బై.